The salaries employees in a factory was reduced by 20% due to economic crisis. In order to have their salary back to original amount, it must be raised by. ఇక్కడ శాలరీ ఒక ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ శాలరీ అనేది 20% తగ్గడం వల్ల ఫస్ట్ 20% తగ్గింది. తర్వాత మళ్ళీ వాళ్ళ 100% శాలరీ రావాలి అంటే ఎంత పర్సంటేజ్ శాలరీ పెంచాలి అనేది క్వశ్చన్ ఉంది. ఫస్ట్ వాళ్ళ లెట్ అజ్యూమ్ దట్ శాలరీ ఎంత అనుకుందాం, 100 రూపీస్ అనుకుందాం. ఫస్ట్ కేసులో ద సాలరీ ఈజ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఫ్యాక్టరీ వాజ్ రెడ్యూస్డ్ బై 20%. రెడ్యూస్డ్ బై 20% అన్నాడు. 20% ఈ 100% ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అయినప్పుడు 20% డిక్రీజ్ కావడం వల్ల 20 రూపీస్ అనేది తక్కువైంది. తక్కువైనప్పుడు న్యూ శాలరీ ఎంత అవుతుంది, 80 రూపీస్ అవుతుంది. పర్సంటేజ్కి వచ్చేసరికి 80%. ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దర్ శాలరీ బ్యాక్ టు ఒరిజినల్ అమౌంట్. మళ్ళీ ఈ శాలరీ అనేది ఎంతకు పెరగాలి, 100 రూపీస్కి పెరగాలి. 100 రూపీస్ పెరగాలంటే ఎంత పర్సంటేజ్ పెరగాలి, దీన్ని కంపారిజన్ చేయాలన్నట్టు. ఎంత, 20 రూపీస్ పెరగాలి. 100 రూపీస్ కావడానికి 20 రూపీస్ పెరగాలి. ఎంత మీద పెరగాలి అంటే న్యూ శాలరీ మీద పర్సంటేజ్ హైక్ కావాలి. న్యూ శాలరీ ఎంత, 80 అంటే 20 రూపీస్ బై 80 రూపీస్ పర్సంటేజ్ కావాలనే కాబట్టి ఇంటూ 100. 21 జా 24 జా 4 1 జా 4 25 జా 25% శాలరీ అనేది ఇంక్రీజ్ కావాలి. దిస్ వాజ్ ద ఆన్సర్.